డాడీ డాడీ రోజు ఇంట్లో తిని తిని బోర్ కొడుతుంది, ఇలా రెస్టారెంట్కి పోయి తిందాము అని పిల్లలు అడిగితే ఏ తండ్రైనా కాదనడు. వెంటనే ఫోన్ తీసి దగ్గర పట్లున్న హోటళ్ళ లిస్టు చూస్తాడు. అలా ఏ హోటల్కు ఎంత రేటింగ్ ఉంది, మనకు నచ్చిన ఫుడ్ ఎలా బాగుంటుంది అని చూసుకొని అడిగి పోతారు, ఆర్డర్ ఇచ్చుకొని తినొస్తారు. కానీ టేబుల్ మీదకి వచ్చిన బువ్వ కూరలు వండిన జాగ ఎట్లుంది, ఏం కథ అనేది లోపలికి పోయి చూడరు, చూద్దామన్నా లోపలికి రానియరు. ఎందుకంటే ఇగో ఇందుకు. శీషి ఇదేంది హోటల్ అని చెప్పి ఏదో మున్సిపాలిటీ మురికి కాలువ కాడి తోలుకొచ్చిర్రు అని గరంగా గురి సుమా. ఇది పక్కా హోటలే, కాకపోతే వెనక బాదుండే సాయబాను అదే కిచెన్ జాగా. మనం ముంగడ కూర్చొని నచ్చిన తిండి ఆర్డర్ ఇచ్చుకొని ముసిముసిన నవ్వుకుంటే తిని అట్నుంచాడే పోతాం కదా. అవ్వగా బువ్వ కూరలు వండేది గీ జాగల్నే. కావాలంటే చూడరే, ఇది నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలో ఉన్న ఓ ఉడిపి హోటలు. ముంగటంగా చూస్తే ఎంత శుభ్రంగా ఉంది. అబ్బా, తింటే ఇటువంటి హోటల్ని తినాలి అనేంత ముద్దుగుంది కదా. కానీ వెనక పోయి చూస్తే ముక్కులు వలిగిపోయేంత మురికి కంపు. ఈగలు దోమలు పొక్కలు దాచుకున్న పందికొక్కులకు ఇదొక హాస్టల్ లెక్కనే తయారైంది. మరి ఈ జాగను స్వతంత్రం రాకముందు ఏ క్రీస్తు పూర్వంగా అడిగిర్రో ఏం పడవ గాని వచ్చిన కస్టమర్ల కాడ పైసలు గుంజుట్ట ఉన్న సోయి హోటల్ మెయింటెనెన్స్లో లేదు. ఎన్నడో వండిన కూరలు షార్లు పచ్చలు ఫ్రిడ్జిల దాచి అవే ఎచ్చబెట్టి వడ్డిస్తున్నారట కస్టమర్లకు. అయితే మరి ఈ ముచ్చట ఎవరు కనిపెట్టిర్రో ఏమో గాని హోటల్ సాఫ్ సఫాయి బాలేదు సారు, ఓ పాలు పోయి చూడరని మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు ఇస్తే ఆల్చంగా కళ్ళు తెరిచిన అధికారులు వచ్చి అడావిడి చేసిర్రు. అవు సారు, వచ్చే కస్టమర్లకు కనీసం సవలతులున్నాయి ఈ హోటల్లా? వాళ్ళు మెయింటైన్ చేసేటువంటి ఇది మన ఫ్రిడ్జ్ కానీ తర్వాత మరియు కిచెన్ కానీ మొత్తం టోటల్గా అపరిశుభ్రంగానే ఉన్నాయి. టాయిలెట్స్ కూడా చూసినాం, ఆ టాయిలెట్స్ చూస్తే చాలా గలీజ్గా ఉన్నాయి. మినిమంగా పబ్లిక్ వస్తున్నారు. ఇంటిరా తల మెరిసిపోతుంటే అపరిశుభ్రంగా ఉన్నాయని చెప్తుండు మున్సిపల్ సారు. మీదంగా హోటల్ మీద చర్యలు సుద్ధా తీసుకుంటారట. మరి ఆర్మూరు ప్రజలు తానాలు జపాలు చేసిన మురికి నీళ్ళన్నీ ఈ హోటల్ మీదంగానే పోతున్నాయో ఏమో గాని ఉడిపి హోటల్ కథ ఉత్తదే, పైన పటారం లోన లోటారం అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.